9,000 మందికి పైగానే ఉన్నారంటున్నారు. మీకు పోస్టింగ్ల విషయంలో మరి డిలే చేస్తున్న దాన్ని ఎట్లా చూస్తారు? సో సీఎం రేవంత్ రెడ్డికి మీరు చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఇంతకుముందు ఏంటి అంటే ఎలక్షన్ కోడ్ అని చెప్పి ఆపేశారండి. ఎలక్షన్ కోడ్ మనకు 6th అయిపోయింది, ఈ జూన్ 6th అయిపోయింది. ఇప్పుడు ఎందుకు డిలే చేస్తున్నారో తెలియదు. ఈ నెంబర్ 1 వాళ్ళు ఏమంటున్నారంటే ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ సీనియర్ వాళ్ళది అన్నారు. సో మరి అది కరెక్ట్ లేదని తెలియదు. తర్వాత 317 జీవో ఉంది, దానికోసం ఆపినట్టున్నారు. మరి మాకు క్లారిటీ లేదు. ఇప్పుడు మాకు క్లారిటీ ఇస్తే ఈ సో అండ్ సో రీజన్ వల్ల మాకు పోస్ట్పోన్ చేస్తున్నాము లేదంటే టైం లైన్ పెడుతున్నాము అంటే మాకు తెలుస్తుంది అనమాట. సో అదే నార్మల్గా అటు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చేసిందని అటు ప్రైవేట్ జాబ్లో కూడా మీరు వదులుకున్నారు. సో వదులుకున్న తర్వాత ఎలక్షన్ కోడ్ అన్నారు, ఈ ప్రాసెస్ అంతా నడిచింది. సో ఇన్ని నెలలు ఖాళీగా ఉండడంతో కుటుంబానికి సంబంధించిన సమస్యలు చాలా వరకు ఉంటాయి. అలాంటి ఫేస్ చేస్తున్నారు? 100% ఫేస్ చేస్తున్నామండి. మా జాబ్ వచ్చిన ఆనందం అనేది లేకుండా అయిపోతుంది. మాకు పర్టిక్యులర్గా ఇప్పుడు కావాల్సింది ఏంటంటే సీఎం గారిని మేము రిక్వెస్టింగ్గానే అడుగుతున్నాము. మాకు పర్టిక్యులర్గా ఎప్పుడు ఇస్తారు పోస్టింగ్ అనేది ఒక్కటి చెప్పండి. ఎందుకంటే మేము పోస్టింగ్ అందుకున్న అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకున్న ఆనందం కూడా లేకుండా పోతుంది. కాబట్టి పర్టిక్యులర్గా మీకు ఇప్పుడు ఇస్తాము అంటే ఇంకో 20 డేస్లో ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఇస్తాము, వెబ్ ఆప్షన్స్ ఇస్తాము లేదా వెరిఫికేషన్ చేస్తాము ఈ డేట్ రోజు అని మాకు ఒక హామీ ఇస్తే మాకు ఒక ధైర్యం అనేది ఉంటుంది. ఇప్పుడు మా లోపల ఎలా అంటే ఒక అభద్రతా భావం అనేది మొదలైంది. ఎందుకంటే అటు 317 అంటున్నారు, ఇంకా ఏదో చెప్తున్నారు, ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ అంటున్నారు. వాట్ ఎవర్ ఇట్ మేబీ అవి కొంచెం తొందరగా ప్రాసెస్ చేసేసి మాకు కొంచెం తొందరగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అంతే. నిజంగా 317 అనో లేకపోతే ప్రమోషన్స్ అనో లేదంటే ఇంకేంటి ట్రాన్స్ఫర్స్ అని ఇవన్నీ ముందు పెట్టి ఇంకా ఏదన్నా డిలే చేస్తే ఎట్లుంటుంది మీ పరిస్థితి? ఎట్లుంటుందంటే ఆకలి చావులు ఉంటాయి మేడం. ఎందుకంటే 2 years నుంచి మేము ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నాం. అందరి దాదాపుగా మధ్యతరగతి కంటే దిగువ కుటుంబాలు ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతుకుతున్నాం. సో ఒక నోటిఫికేషన్ వచ్చింది అనగానే మేము ఎంతో సంతోషపడి ఉన్నాయి మేడం, నిజంగా మాకున్న చిన్న చిన్న గోల్డ్ కూడా లోన్ పెట్టుకొని పుస్తకాలు కొనుక్కొని మేము చదువుకొని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం ఎన్నో నెలలు వెయిట్ చేసినాం. చివరికి రిజల్ట్ వచ్చింది. ఎంతో సంతోషంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు తన చేతుల మీదుగా మాకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు. మేము ఆ రోజు బాగా సంతోషపడ్డాం. ఇక మేము విజయ ప్రపంచాన్ని గెలిచినట్టు అనిపించింది తన చేతుల మీద, సార్ చేతుల మీదుగా ఇవి తీసుకుంటే. కానీ ఇప్పటికి 4 నెలలు అయింది మేడం. ఫిబ్రవరిలో మేము పీజీటీ తీసుకున్నాం, ఇప్పటికి 4 నెలలు అయింది. సో అసలుకి ఎలాంటి క్లారిటీ లేదు. మా పిల్లలకి మేము మోహం చూపెట్టుకోలేకపోతున్నాం మేడం, ఎందుకంటే వాళ్ళ ఆకలిని మేము తీర్చలేకపోతున్నాం. రేవంత్ అన్న మీ కొంగు బట్టి అడుగుతున్నాం, తెలంగాణ ఆడబిడ్డలం, మా బాధను మీరు అర్థం చేసుకోండి. మాకు ఎంత బాధ ఉందంటే ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల్ని మేము బయట సొసైటీని రెండింటిని ఫేస్ చేయలేకపోతున్నాం. మేము కావాలంటే మీ ఇంట్లో ఏదైనా పని చేయడానికైనా సిద్ధం, కానీ వెనకకి తగ్గేది లేదు. దయచేసి మీకు చేతులు జోడించి అడుగుతున్నాం, మా ఆర్థిక ఇబ్బందిని అర్థం చేసుకోండి, మా పిల్లల భవిష్యత్తుని అర్థం చేసుకోండి. మాకు తొందరగా July 1 వరకు మాకు సైన్ కావాలి సార్. లేదంటే ఇప్పుడు మేము సొసైటీలో వెళ్తే మీకు జాబ్ వచ్చింది కదా, ఎక్కడ పోస్టింగ్ ఎక్కడ అని అడుగుతున్నాం. సార్ మేము మిమ్మల్ని నమ్ముకున్నాం సార్, మాకు ఎవరితో పని లేదు సార్, మాకు మీ మీద నమ్మకం ఉంది, మీరు తప్పనిసరిగా మాకు July 1 వరకు ఇస్తారు. మీరు మిగతా విషయాలు మాకు సంబంధం లేదు సార్, మాకు అస్సలే సంబంధం లేదు. మీ ఏమంటున్నానంటే అంటే ఇప్పుడు ఇంటి బొట్టు పెట్టి అడుగుతున్నా, మాకు మా అందరికీ న్యాయం చేయండి. July 1 వరకు మీరు మాకు ప్రాసెస్ స్టార్ట్ చేసి మాకు అపాయింట్మెంట్ ఎక్కడ ప్లేస్ ఇచ్చినా మేము చేస్తాం. మాకు కావాల్సింది మాకు ఇష్టమైన ఈ టీచింగ్ ఫీల్డ్, దీనిలోకి మేము వెళ్ళాలి. మీ సగర్వంగా మన ప్రభుత్వంలో మేము ఉద్యోగం సాధించినామని చెప్పుకోవాలి. ఇప్పుడు మేము ఏం చెప్పలేకపోతున్నాం, మాకు ఉద్యోగం వచ్చిందా రాలేదా, ఎవరైనా అప్పు ఇవ్వడానికి కూడా మేము ఇవ్వట్లేదు సార్. మా పరిస్థితి కొంచెం అర్థం చేసుకోండి దయచేసి. మా అందరి తరపున మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, దయచేసి మాకు మీరు తొందరగా వీలైనా మీరు తలుచుకుంటే ఎంత అవుతుందో మీకు తెలుసు. కాబట్టి మా అందరి కోసం మీరు ఈ సహాయం చేయండి సార్. అమ్మ, మీరు చదువుకుర్రు, ఎగ్జామ్స్ రాసిర్రు. సో స్కూళ్ళల్లో టీచర్స్ అంటే దేవుడితో సమానంగా భావిస్తారు గురువులని. సో అట్లాంటి వాళ్ళకి ఎందుకు ఇప్పుడు ఈ గవర్నమెంట్లో అంటే కేసీఆర్ గవర్నమెంట్లో మీరు నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామ్ రాసిర్రు, అంతా అయిపోయింది, ఎందుకు ఈ గవర్నమెంట్లో ఈ డిలే కారణం ఏమనుకుంటారు? సో ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము గవర్నమెంట్ని తప్పు పట్టట్లేదు మేడం. మా గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి మాకు వాటికి మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు. మాకు ఈ గవర్నమెంట్ వచ్చిందా, టీఆర్ఎస్ ఉన్నా ఇచ్చేదా, బీజేపీ ఉన్నా ఇచ్చేదా, కాంగ్రెస్ ఇచ్చేదా మాకు తెలీదు. మాకు సీఎం చేతుల మీదుగా మేము అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని 4 months అవుతుంది. మేము ప్రైవేట్ జాబ్స్ చేయలేము, ఇట్లాంటి ఇప్పుడు మాకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందా అంటే వచ్చింది, కానీ ప్రూఫ్ లేదు. ప్రైవేట్లో మమ్మల్ని తీసుకోవడానికి వాళ్ళు మేము ఎలిజిబిలిటీ కూడా కాదంటున్నారు. ఎందుకంటే మీరు వచ్చింది, మీరు ఎప్పుడు ఏమంతా వెళ్ళిపోతారో తెలియదు, మేము మధ్యలో మిమ్మల్ని ఎట్లా తీసుకుంటాం అంటున్నారు.
సో మేము అందరూ కూడా మేడం చెప్పినట్టు అందరూ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళము, మిడిల్ క్లాస్ కానీ తక్కువ ఉన్న వాళ్ళమే. మేము వీటి కోసము 2 years నుంచి 3 years నుంచి కష్టపడి మెరిట్లో వచ్చి ఒక్కొక్కరు 2-3 jobs కూడా కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. చదవంది అయితే ఎవరికి రాలేదు కదా, అందరం కష్టపడే వచ్చినాం మేడం. కానీ కష్టపడి వచ్చి ఇంత సాధించుకొని మేము చేతుల మీదుగా తీసుకున్న తర్వాత కూడా ఇంకా 2 నెలలు 3 నెలలు ఆగినాము. ఎలక్షన్ కోడ్ అన్నారు, ఓకే మాకు కరెక్టే అనిపించింది, ఆగినాం. 3 months వెయిట్ చేసినాము. ఇప్పుడు 4 months కూడా అవుతుంది. స్కూల్స్ స్టార్ట్ అయినాయి. మా పిల్లల భవిష్యత్తు ఏంటి? మేము ఎక్కడ జాయిన్ చేయాలి వాళ్ళని? ఇప్పుడు ఉన్నామని ఇక్కడ జాయిన్ చేయాలా? మా మల్టీ జోన్ పోస్టులు ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్లో వస్తుందో తెలియదు మాకు. మేము ముళ్ళ మూట చదువుకొని వితిన్ 2 daysలో వెళ్ళండి 3 daysలో వెళ్ళండి అంటే వెళ్ళే పరిస్థితి కాదు కదా. స్కూల్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి మీరు గురుకులాలో ఉన్న పిల్లల గురించి ఆలోచించినట్టు మేము కూడా మా ఇంట్లో పిల్లల గురించి ఆలోచించాలి, వాళ్ళ గురించి ఆలోచించాలి. వాళ్ళకి న్యాయం చేయాలి, వీళ్ళకి న్యాయం చేయాలి. వీళ్ళకి న్యాయం చేయాలంటే మాకు ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయినాయి. వితిన్ ఈ మంత్ లోపు మాకు ఎట్లాంటి ఒకటి మీ నుంచి మాకు ఏమైనా ప్రొసీడింగ్స్ వచ్చి మీరు ఈ డేట్లో జాయిన్ చేస్తాం మిమ్మల్ని అని చెప్పేసి కనీసం మాకు వెరిఫికేషన్ స్టార్ట్ చేయాలి. మాకు మా సొసైటీస్లో కూడా మళ్ళీ వెరిఫికేషన్ ఉంటుంది. అట్లా మాకు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. చాలా ప్రాసెస్ ఉంది. కనీసం మీరు ఇప్పుడు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసినా మాకు ఈ మంత్ ఎండింగ్ వరకు అయిపోతుంది. నెక్స్ట్ మంత్ అయినా మేము మళ్ళీ స్కూల్స్లోకి వెళ్ళిపోతాం. మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మేము బాగుంటాము. మేము ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. మేము మెంటల్గా కరెక్ట్గా ఉంటేనే కదా మేము వెళ్ళి వాళ్ళను మా డ్యూటీకి మేము న్యాయం చేయగలుగుతాము. ఇంత ప్రెజర్ ఇక్కడనే అనుభవిస్తే మేము అక్కడికి వెళ్ళి ఏం చేస్తాము? మేము కరెక్ట్గా ఉండాలంటే మీరు కరెక్ట్గా ఉంటే మాకు కరెక్ట్గా పోస్టింగ్స్ ఇచ్చి ఈ మంత్ ఎండింగ్ వరకు మాకు ఏదో ఒకటి చేసేసి మమ్మల్ని నెక్స్ట్ మంత్ July 1st వరకు మమ్మల్ని స్కూళ్ళలో